హలో గైస్, దిస్ ఈస్ పవిత్ర వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్. మీరెవరైనా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? మెడిసిన్ ఫ్రీ లైఫ్ కావాలి అనుకుంటున్నారా? మంచి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారా? మీకు కానీ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సర్వీసెస్ టూ. థ్యాంక్ యూ. ఒరే చంటి, నా బొమ్మరా. అమ్మ చూడే, వాడు నా బొమ్మ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. పోనీలేవే, నువ్వేమైనా చిన్నపిల్లవా ఏంటి? వాడే తెచ్చిస్తాడులే. నువ్వు మళ్ళీ వస్తావు కదా, అప్పుడు చెప్తాను. ఏంటే బంగారమ్మ నీ గోల? ఓహో, పొద్దునే మొదలెట్టేశావా? నువ్విలా తింటూ ఉండు. రేపొద్దున నిన్ను చేసుకునేవాడు వాడి ఆస్తులు అమ్మి అడుక్కు తినాలా. చూడమ్మా అన్నయ్య ఎలా అంటున్నాడు. రే, ఎందుకురా దాన్ని అస్తమానం అలా ఏడిపిస్తావు? ఈరోజు రాఖీ పండగ, దాన్నేమీ అనద్దురా. అయినా అడుక్కు తినాల్సిన కర్మ దానికేంట్రా? అది బుల్లిబాబు చెల్లెలు. ఒరే అన్నయ్య, రాఖీ కట్టించుకోరా. ఇల్లేహే, ప్రతి సంవత్సరం నీదో గోల. సర్లే కట్టే, కానీ రూపాయి కూడా ఇవ్వను. చూడమ్మా అన్నయ్య. రే, అలా అనద్దురా. రేపు అది పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతే దాని విలువేంటో తెలుస్తుంది. రే, ఆడపిల్ల పుట్టినింటి అతిథి. అమ్మా నాన్నలతో చెప్పుకోలేనిది కూడా అన్నదమ్ములతో చెప్పుకుంటుంది. తనకి ఆ లోటు ఎప్పటికీ రానివ్వకు. రేపు తనకి ఏ కష్టం వచ్చినా ఈ ఇంటి అవసరం పడ్డప్పుడు అన్నగా అండగా నిలబడాల్సింది నువ్వే. ఫోన్ రావాలా? ఒరే బుల్లిబాబు, అమ్మా వైష్ణవి, అమ్మా ఏంటి చీకట్లో? లైట్ అయినా వేసుకోవచ్చుగా. ఒరే బుల్లిబాబు, వైష్ణవి. అమ్మా పర్స్ ఎక్కడ పెట్టా? సరేరా, వచ్చేస్తున్నా. అమ్మా, 5 ఏళ్ళుగా ఒకే బరువును మోస్తున్నావు. అది మాత్రం చాలా తేలిగ్గా వెళ్ళిపోయింది. ఏదో తన ప్రేమకి మనమే అడ్డుపడ్డామన్నట్లుగా వెళ్ళిపోయింది. ఈ ఇంటితో తనకు పని లేదమ్మా. చుట్టాలు కూడా రావడం మానేశారు. ఎవరు చుట్టాలు, ఎవరు పక్కాలమ్మా? బాగున్నప్పుడే బంధువులు. అయినా అప్పటి కళ్ళతో ఇప్పుడు మనుషులను చూడొద్దమ్మా. కరిగిపోయిన కాలంలో మిగిలిపోయిన బంధాలే మనవే. నువ్వు బాధపడితే కన్నీళ్ళు వస్తాయి కానీ కూతురు రాదమ్మా. రేపటి నీ ఆశల్ని ఈరోజే చంపుకో. నీ బాధ నాకు తెలియంది కాదు, నా మాటలు నీకు కొత్త కాదు.
ఏంటి ఈరోజు కూలోళ్ళు ఎవరు రాలేదు? సర్లే చూద్దాం. సీనన్నా, నాట్లు నాటడానికి కూలీలు ఎవరు రాలేదేంటి? ఈరోజు రాఖీ పండగ కదండి. ఆడవాళ్ళందరూ రాఖీలు కట్టడానికి వెళ్ళారండి, మగవాళ్ళందరూ రాఖీలు కట్టించుకోవడానికి ఉండిపోయారండి. ఏండే బుల్బాబు గారా, మీ చెల్లి వచ్చిందంట. మీ అమ్మగారు తొందరగా రమ్మన్నారా? బంగారమ్మ, వైష్ణవి, బంగారమ్మ. ఇలానే వచ్చేసావేంట్రా? ఏమోనే, నువ్వు వచ్చేసావని కబురు రాగానే నా అడుగు రాగలేదు, అలా వచ్చేసాను అంతే. నా మీద నీకు కోపం లేదారా? ఎందుకుండదు? నువ్వు రావనిపించిన ప్రతిసారి నీపై ప్రేమ రెట్టింపు అయింది మాకు. పండగకైనా వస్తావు అనుకున్నా. సరేలే, నువ్వు వచ్చిన ఈ రాఖీ పండగే మాకు పెద్ద పండగ లెక్క. ఇలాంటి రోజు కోసమే అమ్మ ఎదురు చూస్తుంది. ఒక్కసారైనా అమ్మని నన్ను చూడాలనిపించలేదా? అసలు మేము గుర్తున్నామా? నేను ఊపిరి తీసుకున్న ప్రతిసారి అనిపించేది, ఈ ఇంటి గుమ్మం దాటి గడప దిగి వెళ్ళిపోయిన ఒక్కో మెట్టు నాకు నేనే కట్టుకున్న అడ్డుగోడల్లా అనిపించాయి. రాలేకపోయానురా. పర్లేదు, కట్టే. ఐదేళ్ళకి సరిపడ రాఖీలని కట్టేసామన్నమాట. ఇప్పుడు చెప్పే బంగారమ్మ, ఏం కావాలి నీకు? ఈ చెయ్యి చాలరా నాకు, ఇంకేమీ వద్దు. నేను వెళ్తారా? 2 రోజులు ఉండొచ్చు కదా. బావని అడగాలరా. వచ్చాడా? ప్రేమ పేరుతో మీరు తీసుకుపోయిన ప్రతి అమ్మాయి గతం వెనక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న అనే వెలకట్టలేని బంధాలుంటాయి. మీ ప్రేమతో వాటిని తిరిగి ఇవ్వగలరా? మీతో కొంచెం మాట్లాడాలి. నా లైఫ్లో అద్భుతం జరిగిందండి.
వైష్ణవి. 5 ఏళ్ళ కిందట చూశానండి మీ చెల్లిని. ఆ అల్లరి, ఆ చిలిపితనం, ఆ అమాయకత్వం తెగ నచ్చేసిందండి. తన లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా. కానీ తను నా భార్యగా మాత్రమే ఉందండి. నాతో నేను కోరుకున్న లైఫ్ని 5 ఏళ్ళుగా వెతుకుతూనే ఉన్నా. మళ్ళీ ఆ వైష్ణవి ఇక్కడ కనిపించిందండి. ఎందుకంటే ఇక్కడి నుంచే తీసుకుపోయాను కదా. నా మనసుకు నచ్చిన అమ్మాయిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాను అనుకున్నా. కానీ మీ నుంచి తీసుకెళ్ళింది ఇంత గొప్ప బంధం అని తెలియదండి. బహుశా నాకు ఓ చెల్లుంటే తెలిసేదేమో. ఫస్ట్ టైం అనిపించింది మీ వల్ల. నేను ఇష్టంగా రాసుకున్న పుస్తకం తను. అందులో తనకు నచ్చని పేజీలు, తను ఒంటరిగా గడిపిన క్షణాలు మళ్ళీ ఇంటివైపు దారి చూపాయి. చాలా ఏళ్ళుగా నిశ్శబ్దమే యుద్ధం చేసిందండి మా మధ్యన. నా జాబ్, నా స్టేటస్ ఇవేమీ మీ మట్టి చేయి విలువ చేయలేదండి. అయిన వారి అవమానాలు, ఇరుగు పొరుగు వారి దెప్పుపోట్లకు సమాధానం చెప్పలేని మా అమ్మ మౌనం వెనక చాలా మాటలు నేను చూశానండి. ఏడుస్తున్న తనను ఓదారుస్తూ మా బంగారమ్మను మేము గుర్తు తెచ్చుకున్న రోజులు ఎన్నో అండి. ఆడపిల్లకి పెళ్లి చేస్తూ కన్నీళ్ళు పెట్టుకునే అదృష్టాన్ని కూడా తను మాకు ఇవ్వలేదండి. నాకు తెలియకుండా మా అమ్మ పెట్టుకున్న కన్నీళ్ళు, తనపై మేము చూపాలనుకున్న ఇష్టాలు 5 ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నాయండి. సారీ అండి, నిజంగా తెలియలేదు. తను ఆడుకున్న బొమ్మనే ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడిన నా చెల్లె ప్రేమ పేరుతో ఇంకొకరి చేతిలో తన జీవితాన్ని పణంగా ఎలా పెట్టిందా అని ఆలోచించానండి. మా బంగారమే కరెక్ట్, మా బంగారమే కరెక్ట్. ఎంత వెతికి తెచ్చిపెట్టినా మీలాంటి మంచి మనసున్న వ్యక్తిని తీసుకురాలేమండి, తీసుకురాలేం. ఇక్కడ వచ్చేటప్పుడు చాలా అనుకొని వచ్చానండి. మా చెల్లెని గతాన్ని కూడా మర్చిపోయి కోపాన్ని కూడా ఇంత ప్రేమగా చూపే గొప్ప సంస్కారం అండి మీకు. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి దూరమైన బంధాలని ప్రేమతో తిరిగి ఇవ్వగలరా అని అడిగారు. అలా ఎవరూ ఇవ్వలేరండి, కానీ ఇలా ఇవ్వచ్చు. ఇల్లు వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. నీలో మీ నాన్న కనిపిస్తున్నాడు రా. ప్రేమ పేరుతో పారిపోయి జీవితానికి తీరని వేదనను మిగిల్చుకొని కుటుంబానికి చెరగన మచ్చ వేసుకొని బందీలయ్యి ఉండిపోతున్నారు. ప్రేమించేటప్పుడు ఉండే ధైర్యం తిరిగొచ్చేటప్పుడు కూడా కావాలి. ఆడపిల్ల వస్తే హక్కును చేర్చుకుందామని ఇంకిపోని కన్నీళ్లతో ఎదురు చూస్తున్న ఎంతోమంది జీవితాల్లో ఎన్ని రాఖీ పండుగలు వెళ్ళిపోయాయో వాళ్ళందరి జీవితాల్లో కూడా ఇలాంటి ఒక రోజు రావాలని ఆశిద్దాం.